గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం పోషణ మరియు ఆహార సరఫరా వ్యవస్థ అనే పాఠ్యభాగం నుండి పత్రహరితము అనే పాఠ్యాంశం గురించి నేర్చుకుందాం. మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. ఈ కిరణజన్య సంయోగ క్రియ ఆకుపచ్చని భాగంలో జరుగుతుందని జాన్ ఇంజన్ హౌస్ అనే శాస్త్రవేత్త మనకు ప్రతిపాదించారు. అయితే 1817వ సంవత్సరంలో మొక్కలలోని ఈ ఆకుపచ్చని పదార్థానికి పత్రహరితం లేక క్లోరోఫిల్ అని ఫెల్లిటియర్ మరియు కావెన్షో అనే ఇద్దరు శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. క్లోరోఫిల్ అనగా ఆకుపచ్చని ఆకు అని అర్థము. అయితే మొక్కలలో కేవలం ఈ క్లోరోఫిల్ ఆకుపచ్చని రంగు మాత్రమే కాకుండా వివిధ రంగులలో ఉండే వర్ణద్రవ్యాలు, కెరోటినాయిడ్లు మరియు ఫైకోబిలిన్స్ కూడా ఉంటాయి. ఈ ఆకుపచ్చని రంగు పదార్థము క్లోరోఫిల్ మొక్కలలోని ప్రత్యేక కణాలలో ఉంటుందని 1883వ సంవత్సరంలో జూలియస్ వాన్ సాక్స్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. అయితే ఈ క్లోరోఫిల్ని కలిగి ఉన్న ప్రత్యేక కణాలకు మనం హరితరేణువులు అని అంటున్నాము. 1954వ సంవత్సరంలో ఈ ప్రత్యేక కణాలను పగలగొట్టి డేనియల్ ఐ అర్నర్ అనే శాస్త్రవేత్త వీటిని మొక్కల నుండి వేరు చేయగలిగారు. ఈ ఆకుపచ్చని పదార్థాన్ని పత్రహరితము అనుకుంటే ఆకుపచ్చని పదార్థాన్ని కలిగి ఉన్న కణాలను క్లోరోప్లాస్ట్ లేక హరితరేణువులు అంటున్నాము. ఇవి ఎక్కువగా ఆకు అడ్డుకోతలోని స్తంభాకార కణజాలంలో ఉంటాయి. ఈ పాఠ్యభాగంలో ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ 1 మార్క్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఈ 1 మార్క్ క్వశ్చన్స్ మనం ఒకసారి చూద్దాము. మొక్కలలో ఉండే ఆకుపచ్చని భాగంలో కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుందని తెలుసుకున్నాం. అయితే ఈ కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? రెండవ క్వశ్చన్, మొక్కలలోని ఈ ఆకుపచ్చని పదార్థానికి క్లోరోఫిల్ అనే పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? థర్డ్ క్వశ్చన్, క్లోరోఫిల్ అనగా అర్థం ఏమిటి? ఫోర్త్ వన్, క్లోరోఫిల్ను కలిగి ఉన్న ప్రత్యేక కణాలను హరితరేణువులు అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఈ హరితరేణువులను పగులగొట్టి